అనగనగా లక్ష్మణాపురం అనే మారుమూల గ్రామం ఉండేది. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అదే ఊరిలో సీనయ్య లక్ష్మమ్మ దంపతులు నివసించేవారు. వారికి ఒక కొడుకు సోము. సోము మాత్రం చాలా బద్ధకస్తుడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సీనయ్య లక్ష్మమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒసే లక్ష్మి, రోజు రోజుకి నా ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. నేనిక కష్టపడి పనిచేయలేను. నా ఒంట్లో ఓపికంతా నశించిపోయింది. నేను చనిపోతే నీ పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయం వేస్తోంది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి సీనయ్యని ఓదార్చుతూ ఇలా అంటుంది. పొద్దున్నే అలాంటి అపశకునపు మాటలు ఎందుకు మాట్లాడతావయ్యా? పైన తదాస్తు దేవతలుంటారు అని లక్ష్మి సీనయ్యపై కోప్పడుతుంది. అయినా సరే సీనయ్య మాత్రం మరలా ఇలానే అంటాడు. అది కాదే లక్ష్మి, నేనొకవేళ చనిపోతే నీ పరిస్థితి ఏంటి? నిన్ను ఎవరు చూసుకుంటారు? అయినా అలా మాట్లాడతావేంటయ్యా? చెట్టంత కొడుకు నాకుండగా నాకేం భయం? ఆ మాట విన్న సీనయ్య నవ్వుతూ ఇలా అంటాడు. ఆ చెట్టంత కొడుకు ఉండడం వల్లనే నా భయమంతా. ఆ కొడుకు గాని లేకపోతే నువ్వు ఎలాగోలాగా కష్టపడి పనిచేసి పూట గడుపుకుంటావు. కాని వాడుండడం వల్ల నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు వాడు వృధాగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అలా అంటావేంటయ్యా? నువ్వున్నావు కాబట్టి నువ్వు చూసుకుంటావని వాడు వదిలేస్తున్నాడు. నువ్వు లేకపోతే వాడే చెయ్యాల్సిన పనులన్నీ చేస్తాడులే. వాడా కష్టపడి పని చేయడమా? ఎప్పుడు చూడు ఆ స్నేహితులను వెంటేసుకుని గాలి తిరుగులు తిరగడమే. పైగా వాళ్ళకి ఖర్చులు కూడా వీడే పెడతాడు. వీడేదో పెద్ద జమీందారైనట్టు అని సోముని తిడతాడు. ఏంటయ్యా నువ్వు ఇంత పొద్దున్నే వాడి మీద పడ్డావు? వాడిని తిట్టకుండా నువ్వు క్షణం కూడా ఉండలేవా? సరేలే కాని నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు అకస్మాత్తుగా సీనయ్య మరణిస్తాడు. అప్పుడు సోము లక్ష్మిలు చాలా బాధపడుతూ సీనయ్య అంత్యక్రియలు చేస్తారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు లక్ష్మి సోముతో ఇలా అంటుంది. రే సోము, ఇన్నాళ్ళు మీ నాన్న కష్టపడి పని చేశారు కాబట్టి నువ్వు ఏ పని పాట లేకుండా స్నేహితులతో కలిసి రోజంతా తిరిగినా పూట గడిచిపోయేది. కాని ఇప్పుడు మాత్రం అలా కాదు. నువ్వే కష్టపడాలి. అలాగే నన్ను కూడా నువ్వే చూసుకోవాలి అని చాలా సున్నితంగా నెమ్మదిగా చెబుతుంది. అమ్మా, ఏంటి తెల్లవారి లేచిన వెంటనే నాకు ఈ సోదంతా? అయినా నేను ఎప్పుడైనా పని చేయడం నువ్వు చూసావా? అయినా నేను అసలు పనిలేవి చేయలేను, నాకు చేత కాదు. నువ్వే ఏదో పని చూసుకో అమ్మా. అలాగే నాకు పూటకింత ముద్దపడి అని ఆ మాట కూడా చాలా బద్ధకంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి మాత్రం తనలో తాను ఇలా బాధపడుతూ ఉంటుంది. అందుకే మీ నాన్నగారు చనిపోయే ముందు నా గురించి చాలా బాధపడ్డారా. నన్ను ఎవరు చూసుకుంటారా అని. నువ్వు ఇంత బద్ధకస్తుడివని ఆయనకు ముందే తెలుసు కాని నేను మాత్రం నిన్ను వెనకేసుకొచ్చాను. ఆయన దగ్గర నేనుగాని నిన్ను వెనకేసుకొని రాకపోతే ఆయనే నీకు బుద్ధి చెప్పి సరైన దారిలో పెట్టేవారు. ఇప్పుడు నీ మంచి చెడ్డ చూసుకోవడానికి ఆయన లేడు. ఇక నిన్ను కన్నందుకు నాకు ఈ బాధ తప్పుతుందా? నేను బ్రతికున్నన్నాళ్ళు ఏదో ఒక పని చేసి నిన్ను పోషించుకోక తప్పదు అని ఏడుస్తూ బాధపడుతుంది. అలా లక్ష్మి తన ఆరోగ్యం తనకు సహకరించకపోయినా బద్ధకస్తుడైన కొడుకుని పోషించటం కోసం కూలీ పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో సోముని బాగా చూసుకుంటూ ఉండేది. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అలా లక్ష్మి తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సరైన మందులు వాడకపోవడం కూడా వాడేది కాదు.
అలా ఒకరోజు లక్ష్మి బాగా దగ్గుతూ ఉంటుంది. అప్పుడే సోము అక్కడికొస్తాడు. వచ్చి వాళ్ళమ్మతో ఇలా అంటాడు. ఏంటమ్మా, ఎందుకు అంతలా దగ్గుతున్నావు? ఏమైంది నీకు? మరేం లేదురా సోము, నేను రోజంతా కష్టపడినా కూడా మనం 3 పూటలా తినడానికే డబ్బులు సరిపోవటం లేదు. కాబట్టి నేను దగ్గుకి మందులు వాడటం మానేశానురా. అందువల్లే దగ్గు కాస్త ఎక్కువైపోయింది అని దగ్గుతూ చెబుతుంది. అయినా సరే సోము పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తూ ఇలా అనుకుంటాడు. ఓయమ్మో, ఇంకాసేపు ఈవిడ దగ్గరే ఉంటే ఆవిడ దగ్గు మందులు కొనడానికి కావాల్సిన డబ్బులు నన్నే కష్టపడి సంపాదించి తెమ్మంటుంది. వెంటనే ఇంటి నుంచి మా స్నేహితుల ఇంటికి వెళ్ళిపోతే మంచిది. కనీసం వాళ్ళ ఇంట్లోనైనా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అనుకుని అక్కడి నుంచి స్నేహితుల ఇంటికి వెళ్ళిపోతాడు. అలా లక్ష్మి తన ఇంట్లో పని పూర్తి చేసుకుని కూలీ పనికి వెళ్తుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు లక్ష్మి సోముతో ఇలా అంటుంది. రే సోము, నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదట్రా. మీ నాన్న ఉన్నన్నాళ్ళు ఆయన నీ గురించే బాధపడేవారు. నువ్వెప్పుడు నీ బద్ధకం వదిలి కష్టపడి పని చేస్తావా అని. ఆయన ఎలాగూ చనిపోయారు. కనీసం ఇప్పుడైనా కష్టపడి పని చేయరా. నేనున్నంతవరకు నువ్వన్నట్టు పూటకు ఇంత ముద్ద పెట్టగలను. కాని ఈ అనారోగ్యం ఎక్కువై చనిపోతే నీ పరిస్థితి ఏంటో కాస్త ఆలోచించుకోరా. లక్ష్మి అంత బాధపడుతూ చెప్పినా సోము మాత్రం ఆ మాటలు తలకెక్కించుకోడు. మళ్ళీ లక్ష్మితో తిరిగి ఇలా అంటాడు. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా నాన్నలాగా ప్రతిరోజు ఇలా తిడుతూనే ఉంటావు? అయినా నువ్వు చనిపోతే నాకేమవుతుంది? ఇంట్లో ఇన్ని వస్తువులున్నాయి. ఈ ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఇంటిని అమ్మేసి నేను చక్కగా 3 పూటలా తింటూ ఏ పని చేయకుండా హాయిగా నిద్రపోతూ ఉంటాను అని తన బద్ధకపు ప్రవర్తనతో చెబుతాడు. అదేంట్రా అలా అంటున్నావు? ఈ ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేస్తే నువ్వు ఎక్కడుంటావు, ఏం తింటావురా? అయినా ఎన్ని మాటలు చెబుతున్నావు కాని కష్టపడి పని చేస్తాననే మాట మాత్రం అనవా? అమ్మా, నా సంగతి తెలుసు కదా. నాకు ఒళ్ళంతా బద్ధకమే. నువ్వు నా పేరు సోమిశేఖర మురళీకృష్ణ అని పెద్దగా పెట్టావు. కాని నాకున్న ఒళ్ళు బద్ధకంతో ఎవరైనా పేరు అడిగితే అంత పెద్ద పేరు పలకడం ఎందుకని దానిని సోముగా మార్చేశాను. అలాంటి నన్ను పని చేయమంటావా? అది జన్మలో సాధ్యం కాని పని అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి మాత్రం తన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తున్నా సోము గురించే ఆలోచిస్తూ ఉండేది. తన మందులు కూడా కొనకుండా వాడు రేపు భవిష్యత్తులో తినటానికి ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఇంట్లో ఒక హుండీలో రూపాయి దాచిపెట్టేది. అలా చాలా రోజులు గడిచిపోతాయి. లక్ష్మి తనకి వచ్చిన అనారోగ్యానికి డబ్బులు లేక సరైన మందులు వాడకపోవటం వల్ల ఆరోగ్యం క్షీణించడంతో తను కూడా చనిపోతుంది. అలా సోము వాళ్ళమ్మ చనిపోవడంతో సోము ఒంటరివాడైపోతాడు. అయినా సరే సోము మాత్రం కష్టపడకుండా ఖాళీగా కూర్చొని ఉండేవాడు. తను తినడానికి డబ్బులు అవసరమైతే ఇంట్లో ఉన్న వస్తువుల్ని అలాగే ఆ ఇంటిని కూడా అమ్మేసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయనే సామెత ప్రకారం సోము ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని ఇల్లు అమ్మిన డబ్బులని ఖర్చు పెట్టడం వల్ల ఆ డబ్బులు కూడా అయిపోతాయి. అలా సోముకి తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు కూడా లేకుండా పోతుంది. సోము ఒకరోజు ఖాళీగా తిరుగుతూ ఆ ఊరి చివరున్న ఒక గుడి ముందు కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆ గుడికి దేవుడి దర్శనం కోసం వచ్చిన ఒక ఆవిడ సోముని చూసి అతనికి ఒక పులిహోర పొట్లం ఇస్తుంది. మరికొంతమంది డబ్బులు కూడా ఇస్తారు. సోము అదంతా చూసి కష్టపడకుండా కూర్చొని ఉంటేనే డబ్బులొస్తున్నాయి, తినటానికి తిండి కూడా వస్తుంది, ఇదేదో బాగుందనుకుని అలా ఆ రోజు నుంచి ఆ గుడి ముందే బిచ్చగాడిలా కొత్త అవతారం ఎత్తుతాడు. అలా ప్రతిరోజు ఆ గుడి ముందు భిక్షమెత్తుకొని వాళ్ళు వీళ్ళిచ్చిన డబ్బులతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఆ గుడి ముందుకి
సోము స్నేహితుడైన రాము వస్తాడు. అప్పుడు రాముతో సోము ఇలా అంటాడు. అరే రాము, నేను అన్నం తిని 2 రోజులవుతుందిరా. నాకు ఒక 10 రూపాయలుంటే ఇవ్వరా? అని చాలా ప్రాధేయంగా అడుగుతాడు. అప్పుడు రాము సోముతో కోపంగా ఇలా అంటాడు. అరే ఎవర్రా నువ్వు? ఒక బిచ్చగాడివి నన్ను ఒరే అంటావేంట్రా? అసలు నువ్వు నన్ను ముట్టుకోకు, కొంచెం దూరంగా జరుగు. నేను పవిత్రంగా స్నానం చేసి గుడికి వస్తే నీలాంటి ముష్టివాడు నా ఒంటిని తాకడం వల్ల నా ఒళ్ళు అపవిత్రం అయిపోయింది. వెంటనే ఇంటికి వెళ్లి స్నానం చేసి గుడికి రావాలి. అని సోముని అసహ్యించుకుంటాడు. అదేంట్రా అలా అంటున్నావు? నువ్వు నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే ఉన్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంపై పడుకున్నాం. అలాగే నీకు నేను చాలాసార్లు డబ్బులు అవసరమైతే ఇచ్చాను. అలాంటి నన్ను నువ్వు ఈరోజు అసహ్యించుకుంటున్నావా? అప్పుడంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నీ చుట్టూ తిరిగాను. ఇప్పుడు నీ దగ్గర ఏముంది? ఆ చేతిలో కాలి చిప్ప తప్ప. అప్పుడంటే మీ నాన్న కష్టపడి సంపాదించిన అన్ని రోజులు నీకున్న బద్ధకంతో ఖాళీగా తిని కూర్చుండేవాడివి. అలా మీ నాన్న ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా నీ గురించి కష్టపడేవాడు. తర్వాత మీ అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పటికీ నిన్ను పోషించడం కోసం మీ అమ్మ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా, కనీసం మందులైనా సరే మంచి వాడకుండా కష్టపడి సంపాదించిన డబ్బులు నీకోసం వాడేది. ఆ సమయంలో కూడా నువ్వు మీ అమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. అలా నువ్వు మీ అమ్మ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వలన మీ అమ్మ చనిపోయింది. అదే మీ అమ్మ నాన్న బతికుంటే ఈవేళ నీకు ఈ బిచ్చగాడి పరిస్థితి వచ్చేది కాదు. ఇంకా నేను నీకు సహాయం చేస్తే నన్ను కూడా మీ అమ్మ నాన్నలాగే పైకి పంపిస్తావు. నీలాంటి వాడికి సాయం చేయడం చాలా పెద్ద పాపం అని అనరాని మాటలన్నీ అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సోముకి గతం గుర్తుకొస్తుంది. తన బద్ధకం వల్ల వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత బాధపడ్డారో, అలాగే వాళ్ళ అమ్మా నాన్న తన వల్లే చనిపోయారని ఊహించుకొని చాలా బాధపడతాడు. అలా ఆ రోజు నుంచి తన తప్పు తాను తెలుసుకొని తన బద్ధకాన్ని వదిలి కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. ఇక కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా సోముకి ఒక మంచి సంబంధం కూడా కుదురుతుంది. సోము ఆ అమ్మాయితో కలిసి హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా సోము వాళ్ళమ్మ పెట్టిన సోమశేఖర మురళీకృష్ణ అనే పేరుని అందరికీ చెబుతూ ఉండేవాడు.